చీకటిలో ఎలుక ఎక్కడుందో గుడ్లగూబ గుర్తించగలదు. దాదాపు శబ్దమే లేకుండా దాని వైపు ఎగరగలదు. కానీ దాని అద్భుత లక్షణాలు సైలెంట్ ఫ్లైట్తోనే ముగియవు. ఆగస్టు 4వ తేదీ ఇంటర్నేషనల్ ఔల్ అవేర్నెస్ డే. గుడ్లగూబల గురించి సరైన అవగాహన పెంచి వాటిని రక్షించడమే దీని ఉద్దేశం. ప్రపంచంలో 250కి పైగా గుడ్లగూబ జాతులు ఉన్నాయి. అంటార్కిటికా తప్ప ప్రతి ఖండంలోనూ అడవులు, ఎడారులు, మంచు ప్రాంతాలు, నగరాల్లో కూడా జీవిస్తాయి. గుడ్లగూబలు 2 ప్రధాన కుటుంబాలకు చెందినవి. గుండె ఆకారపు ముఖం ఉన్న బార్న్ ఔల్స్ ఒక కుటుంబం. మిగతా చాలా జాతులు ట్రూ ఔల్స్ కుటుంబానికి చెందుతాయి. చాలా గుడ్లగూబలు రాత్రి వేటాడతాయి. కానీ అన్నీ కాదు. స్నోయీ ఔల్, షార్ట్ ఇయర్డ్ ఔల్ వంటి కొన్ని జాతులు పగటిపూట కూడా వేటాడతాయి. ముందు వైపు ఉండే కళ్ళు దూరాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి సహాయపడతాయి. వాటి కళ్ళు గొట్టంలా ఉండి మన కళ్లలా తిరగవు. అందుకే చూడాల్సిన వైపుకు తలను తిప్పుతాయి. గుడ్లగూబ తలను గరిష్టంగా 270 డిగ్రీల వరకు తిప్పగలదు, పూర్తి వలయంగా కాదు. 14 మెడ వెన్నుపూసలు, ప్రత్యేక రక్తనాళ వ్యవస్థ దీనిని సురక్షితం చేస్తాయి. ముఖం చుట్టూ ఉన్న ఫేషియల్ డిస్క్ శబ్దాన్ని చెవుల వైపు మళ్లిస్తుంది. అనేక జాతుల్లో 2 చెవి రంధ్రాలు సమాన ఎత్తులో ఉండవు. అందుకే చీకటిలో కూడా ఆహారం ఉన్న స్థలాన్ని అంచనా వేస్తాయి. రెక్కల ముందు భాగంలో దువ్వెనలాంటి అంచులు, వెనుక మెత్తని ఫ్రింజులు, పైభాగంలో వెల్వెట్లాంటి పొరగాలి అలజడిని, శబ్దాన్ని తగ్గిస్తాయి. అందుకే వేటకు తెలియకుండా చేరుకుంటాయి. బలమైన కాళ్లు, వంకర గోర్లు ఆహారాన్ని పట్టుకుంటాయి. జాతిని బట్టి ఎలుకలు, పురుగులు, చేపలు, సరీసృపాలు, పక్షులు, కొన్నిసార్లు ఇతర గుడ్లగూబలను కూడా తింటాయి. చిన్న ఆహారాన్ని చాలాసార్లు పూర్తిగా మింగేస్తాయి. జీర్ణం కాని ఎముకలు, పళ్ళు, వెంట్రుకలు ఒక ముద్దగా మారి తర్వాత నోటి ద్వారా ఔల్ పెలెట్గా బయటకు వస్తాయి. ఇవి సాధారణంగా గొప్ప గూళ్లు కట్టవు. చెట్ల తొర్రలు, కొండ అంచులు, నేల బొరియలు లేదా ఇతర పక్షులు వదిలిన గూళ్లను ఉపయోగిస్తాయి. గుడ్లు సాధారణంగా తెల్లగా ఉంటాయి. గుడ్లగూబలు సహజ పెస్ట్ కంట్రోలర్లు. పొలాల్లో ఎలుకల సంఖ్యను నియంత్రించి పంట నష్టాన్ని తగ్గించడంలోనూ, ఆహార గొలుసు సమతుల్యతలోనూ సహాయపడతాయి. కానీ అడవుల నాశనం, వాహన ఢీకొనడం, విద్యుత్ తీగలు, అక్రమ వ్యాపారం వీటికి ప్రమాదం. విషం తిన్న ఎలుకను గుడ్లగూబ తింటే ర్యాట్ పాయిజన్ దానిని కూడా చంపవచ్చు. పాత చెట్లను కాపాడండి. ర్యాట్ పాయిజన్ వాడకండి. రాత్రి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గూళ్లకు దూరంగా ఉండండి. నిపుణులు సూచించిన చోట సరైన నెస్ట్ బాక్స్లను ఏర్పాటు చేయండి. జీకే రీక్యాప్: 250కి పైగా జాతులు, అంటార్కిటికా తప్ప ప్రతి ఖండంలోనూ నివాసం. తల 270 డిగ్రీల వరకు తిరుగుతుంది. శబ్దం లేని ఎగరడం ప్రత్యేక రెక్కల వల్ల, మాయ వల్ల కాదు.